హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి ఈరోజు బయాలజీ నుంచి కొన్ని బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా. క్వశ్చన్ నెంబర్ 1. మానవునిలో ఆహార శ్వాస మార్గాల కూడలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గ్రసని. క్వశ్చన్ నెంబర్ 2. కప్ప తరచుగా నీటిలోకి దూకుటకు కారణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, చర్మాన్ని తేమగా ఉంచుకొనుటకు. క్వశ్చన్ నెంబర్ 3. వానపాములో జరిగే శ్వాసక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, చర్మ శ్వాసక్రియ. క్వశ్చన్ నెంబర్ 4. ఈ క్రింది వానిలో వాయునాళ శ్వాసక్రియ జరుపుకునేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కీటకాలు. క్వశ్చన్ నెంబర్ 5. వాయుగోనులు దేనిలో ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఊపిరితిత్తులు. క్వశ్చన్ నెంబర్ 6. టాడ్పోల్ లార్వాలో శ్వాసక్రియ పద్ధతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, జల శ్వాసక్రియ. క్వశ్చన్ నెంబర్ 7. చర్మం ద్వారా శ్వాసక్రియ జరగాలంటే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, చర్మం తడిగా రక్తనాళాలను కలిగి ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 8. ఊపిరితిత్తులలో ఉండే గాలితిత్తుల వంటి నిర్మాణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, వాయుగోనులు. నెక్స్ట్ నాడీ వ్యవస్థ అనే లెసన్ నుంచి అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. మెదడును కప్పి ఉండే బయటి పొర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, వరాశిక. క్వశ్చన్ నెంబర్ 2. మెదడు వెన్నుపాము నాడీ మండలాలలో ఏ భాగానికి చెందుతాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, కేంద్రీయ నాడీ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 3. మెదడుకి రక్షణ ఇచ్చే పెట్టె లాంటి నిర్మాణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కపాలము. క్వశ్చన్ నెంబర్ 4. మెదడు 3 పొరల చేత కప్పబడి ఉంటుంది. వీటిలో మధ్య పొర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లౌతికల. క్వశ్చన్ నెంబర్ 5. మెదడులో శరీరము వివిధ చర్యలని నియంత్రించే ఉన్నత కేంద్రము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, మస్తిష్కం. క్వశ్చన్ నెంబర్ 6. మానవునిలో వెన్నునాడుల జతల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 31. క్వశ్చన్ నెంబర్ 7. మానవునిలో కపాల నాడుల జతల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 12. క్వశ్చన్ నెంబర్ 8. మానవునిలో పరదీయ నాడుల జతల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 43. క్వశ్చన్ నెంబర్ 9. వెన్నునాడులన్నీ మిశ్రమ నాడులు. క్వశ్చన్ నెంబర్ 10. మెదడుకు హాని కలగకుండా రక్షించున్నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, మస్తిష్క మేరుద్రవము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. మెదడు వెన్నుపాము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, కేంద్రీయ నాడీ వ్యవస్థ. మెదడు వెన్నుపాము, కేంద్రీయ నాడీ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 2. వెన్నుపాము యొక్క ఆకారము. వెన్నుపాము ఆకారము వరాశిక. క్వశ్చన్ నెంబర్ 3. నీటిని క్రియాత్మక ప్రమాణాలు అంటారు. వీటిని క్రియాత్మక ప్రమాణాలు అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నాడీ కణాలు. క్వశ్చన్ నెంబర్ 4. వెన్నుపాము నుండి ప్రచోదనాలను నిర్వాహక అంగాలకు తోడుకు వెళ్ళే నాడులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అపవాహి లేదా చాలక నాడులు. క్వశ్చన్ నెంబర్ 5. జ్ఞాన కేంద్రాలు ఉన్న భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, మస్తిష్క వల్కలం. క్వశ్చన్ నెంబర్ 6. నాడీ కణాలకు పోషకాలను అందించేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గ్లియల్ కణాలు. క్వశ్చన్ నెంబర్ 7. జ్ఞానాంగాలు గ్రాహకాల నుండి ప్రచేదనాలకు వెన్నుపామును తీసుకువెళ్ళే నాడులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, అభివాహి లేదా జ్ఞాన నాడులు. క్వశ్చన్ నెంబర్ 8. నాడీ కణాలు విభజన చెందే శక్తిని కోల్పోయాయి. అయితే ఇవి పిండ దశలో మాత్రమే విభజన చెందుతాయి. ఆ విభజనలు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమవిభజన. నెక్స్ట్ వచ్చేసి విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థ అనే లెసన్ నుంచి బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, మానవునిలో విసర్జక అవయవం యొక్క ప్రమాణము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నెఫ్రాన్. క్వశ్చన్ నెంబర్ 2, బొద్దింకలో విసర్జక అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మాల్పీజియన్ నాళికలు. క్వశ్చన్ నెంబర్ 3, మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ABDC. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం. క్వశ్చన్ నెంబర్ 4, మాల్పీజియన్ నాళికలు ఏ జీవిలో విసర్జక అవయవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈగ. క్వశ్చన్ నెంబర్ 5, మూత్రంలోని ప్రధాన భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నీరు. క్వశ్చన్ నెంబర్ 6, ఏ జీవిలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అమీబాలో. క్వశ్చన్ నెంబర్ 7, ఈ క్రింది వాణిలో ఏ హార్మోన్కు మూత్ర విసర్జనతో ప్రత్యేక సంబంధం ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వాసోప్రెసిన్. క్వశ్చన్ నెంబర్ 8, మూత్రం పసుపు రంగుతో ఉండుటకు కారణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యూరోక్రోమ్. ఇందులోనే ప్రాక్టీస్ బిట్ 2 నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, మూత్రం ఏర్పడే దిశల క్రమము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణ, నాళికా స్రావం. గుచ్చగాలనం, వరణాత్మక పునఃశోషణ, నాళికా స్రావం. క్వశ్చన్ నెంబర్ 2, మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బౌమన్ గుళిక. క్వశ్చన్ నెంబర్ 3, మూత్రం యొక్క pH విలువ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 6. క్వశ్చన్ నెంబర్ 4, మూత్రంలో అకర్బన పదార్థాల శాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1.5%. క్వశ్చన్ నెంబర్ 5, మూత్రంలో నీటి శోషణంకు తోడ్పడే హార్మోన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వాసోప్రెసిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, నెఫ్రాన్లో గుచ్చగాలనం జరిగే ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్లోమర్యులస్. క్వశ్చన్ నెంబర్ 6, నెఫ్రాన్లో గుచ్చగాలనం జరిగే ప్రాంతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్లోమరులస్. క్వశ్చన్ నెంబర్ 7, మూత్రపిండంలో వెలుపలి మండలం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వల్కలం. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ అనే లెసన్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1, కార్డియక్ అన్న పదము మన శరీరంలో ఈ అవయవానికి సంబంధించింది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుండె. క్వశ్చన్ నెంబర్ 2, గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 A అండ్ B. కుడి కర్ణిక, కుడి జఠరికలో తక్కువ ఆక్సిజన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, క్రింది వాణిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కవాటము. క్వశ్చన్ నెంబర్ 4, అమీబాలో పదార్థాలు రవాణా జరిగే ప్రక్రియ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్రవాభిసరణము. క్వశ్చన్ నెంబర్ 5, పదార్థాల రవాణాకు తోడ్పడే వ్యవస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రసరణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 6, నాడీ స్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, గుండెలోని పైగదులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కర్ణికలు. క్వశ్చన్ నెంబర్ 8, శరీరంలో అతిపెద్ద ధమని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పుపుస ధమని. క్వశ్చన్ నెంబర్ 1, నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ 2 నుంచి చూద్దాము. శరీర పైభాగాల నుండి రక్తాన్ని తీసుకొచ్చే నాళము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఊర్ధ్వ బృహత్ సిర. క్వశ్చన్ నెంబర్ 2, తక్కువ దృఢత్వం కలిగిన రక్తనాళాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సిరలు. క్వశ్చన్ నెంబర్ 3, గుండెలోని కవాటాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విలియం హార్మే. క్వశ్చన్ నెంబర్ 4, గుండె సడలే స్థితిని ఏమంటారు. డయోస్టోల్. క్వశ్చన్ నెంబర్ 5, హార్దిక వలయానికి పట్టే సమయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 0.8 సెకండ్స్. నెక్స్ట్ శ్వాసక్రియ. శ్వాసక్రియ లెసన్ నుంచి చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, శ్వాసక్రియను ఆక్సీకరణ క్రియగా పేర్కొన్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాక్స్. క్వశ్చన్ నెంబర్ 2, బొగ్గు పులుసు వాయువును స్థిరమైన వాయువుగా పేరు పెట్టినవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జోసెఫ్ బ్లాక్. క్వశ్చన్ నెంబర్ 3, శ్వాసక్రియలో అంత్య పదార్థాలు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ ATP, CO2, H2O. ATP కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్. క్వశ్చన్ నెంబర్ 4 మానవునిలో ఊపిరితిత్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎడమ దానికంటే కుడిది కొంచెం పెద్దది. క్వశ్చన్ నెంబర్ 5 మానవుని కుడి ఊపిరితిత్తులలో తమ్మెల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 3. క్వశ్చన్ నెంబర్ 6 నిశ్వాస క్రియలో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉదర కుహ పరిమాణము తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఆరోగ్యవంతుడైన మానవునిలో శ్వాసక్రియ రేటు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 12 to 16. క్వశ్చన్ నెంబర్ 8 హిమోగ్లోబిన్లో ఉండే మూలకం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫెర్రస్ Fe. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్ నుంచి చూద్దాము శ్వాసక్రియ నుంచి. క్వశ్చన్ నెంబర్ 1 మానవునిలో ఆహార శ్వాస మార్గాల కూడలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రసని. క్వశ్చన్ నెంబర్ 2 కప్ప తరచుగా నీటిలోకి దూకుటకు కారణము చర్మాన్ని తేమగా ఉంచుకున్నటకు. ఇవి బిట్స్ చూసాం కదా ఫ్రెండ్స్. మరొక టాపిక్ నుంచి అయితే చూద్దాము జీర్ణక్రియ టాపిక్ నుంచి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1 ఆహారం పూర్తిగా నమలబడి లాలాజలంతో కప్పబడే చర్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నెమరు వేయుట. క్వశ్చన్ నెంబర్ 2 ఆహార వాహికలో జరిగే పెరిస్టాలిటిక్ చలనాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అనియంత్రిత చలనాలు. క్వశ్చన్ నెంబర్ 3 చిన్న పిల్లలలో మాత్రమే ఉండే ఎంజైము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రెనిన్. క్వశ్చన్ నెంబర్ 4 పైత్యరసాన్ని స్రవించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కాలేయము. క్వశ్చన్ నెంబర్ 5 ఆంత్రమూలమునకు చేరిన ఆహారము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కైమ్. క్వశ్చన్ నెంబర్ 6 పిండి పదార్థాలను డెక్ట్రిన్లు మరియు మాల్టోజ్ చక్కెరలుగా మార్చేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎమైలేజ్. క్వశ్చన్ నెంబర్ 7 ఎమైలేజ్ చర్య జరిపే పదార్థము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పిండి పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 8 ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ స్రవించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇన్సులిన్. నేను ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1 ఈ క్రింది వానిలో జీర్ణక్రియ ఎంజైమ్లు లేనివి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైత్యరసము. మరి జీర్ణక్రియ ఎంజైమ్లు ఉన్నవేంటివి? లైపేస్, ట్రిప్సిన్, ఎమైలేజ్. క్వశ్చన్ నెంబర్ 2 వాయునాళంలోనికి ఆహారం పోకుండా అడ్డుకునేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గ్రసని. క్వశ్చన్ నెంబర్ 3 ఆహారము సంపూర్ణంగా జీర్ణం చెందబడే భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చిన్న ప్రేగు. క్వశ్చన్ నెంబర్ 4 లాలాజలం నందలి ఎంజైము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 టయాలిన్. క్వశ్చన్ నెంబర్ 5 చిన్న ప్రేగు మొదటి భాగము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆంత్రమూలము. క్వశ్చన్ నెంబర్ 6 జీర్ణమైన ఆహారంను ఈ భాగం నందలి చూషకాలు పీల్చుకుంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చిన్న ప్రేగు. క్వశ్చన్ నెంబర్ 7 చిన్న పేగులోనికి చేరిన పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కైమ్. నెక్స్ట్ వచ్చేసి జ్ఞానేంద్రియాలు అనే టాపిక్ నుంచి చూద్దాము ఫ్రెండ్స్ బిట్స్. మనకు క్వశ్చన్ నెంబర్ 1 మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 5. క్వశ్చన్ నెంబర్ 2 పెద్దవారిలో చర్మం వైశాల్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1.5 చదరపు మీటర్లు. క్వశ్చన్ నెంబర్ 3 శరీరంలో అతిపెద్ద అవయవము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చర్మము. క్వశ్చన్ నెంబర్ 4 బాహ్య చర్మం పైపొర నందు ఉండు ప్రోటీను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కెరాటిన్. క్వశ్చన్ నెంబర్ 5 చర్మం రోమాల రంగుని నిర్ణయించు పదార్థము. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మెలనిన్. క్వశ్చన్ నెంబర్ 6 ఆల్బినోలు ఈ రంగులో ఉంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తెలుపు రంగు. క్వశ్చన్ నెంబర్ 7 అతి నీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మెలనిన్. క్వశ్చన్ నెంబర్ 8 టానింగ్ వలన ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పదార్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మెలనిన్. క్వశ్చన్ నెంబర్ 9 అంతఃచర్మంలోని ఎత్తుపల్లాల వల్ల ఏర్పడేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వేలి ముద్రలు. క్వశ్చన్ నెంబర్ 10 వేళ్ళ కొనల మీద పెదవుల మీద ఎక్కువగా ఉండే గ్రాహకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్పర్శ గ్రాహకాలు.
ఓకే ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1గా చేస్తున్నాను. నేను పార్ట్ 2లో నెక్స్ట్ మొత్తం కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అను పబ్లికేషన్స్ ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఇది ఏ బుక్ అని అడుగుతారు, నాకు తెలుసు. అను పబ్లికేషన్స్ ఈ బుక్. ఇందులో ఏంటంటే ఓన్లీ టెట్కి సంబంధించినవి 2 బుక్స్ వస్తాయి. ఇవి టెట్కి సంబంధించిన జీకే ఒకటి ఉండదు, జీకే అండ్ జనరల్ నాలెడ్జ్ ఉండదు మ్యాక్సిమము. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్, అలాగే సైన్స్ ఉంటుంది. ఓకేనా? మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు అను పబ్లికేషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.